ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు నిలువున స్మగ్లర్ల చేతుల్లో ముక్కలు ముక్కలై సర్వనాశనమైపోయాయి. సుమారు 12 ఏళ్లుగా అడవులను గురించి పట్టించుకున్న ప్రభుత్వం లేదు. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ అడవులను గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఉన్న అడవులను సంరక్షించడానికి చేత కాలేదు. రాష్ట్రంలో సుమారు 33% అడవులు ఉంటే ఆ అడవులు ఇప్పుడు అధికారుల లెక్కల ప్రకారమే విస్తీర్ణమైతే ఉంది, కానీ చెట్లు దాంట్లో కనీసము 10% కూడా లేవు అని చెప్పేసేసి అధికారులే చాలామంది చెప్తున్నారు. గతంలో అంటే ఒక 12, 13, ఒక 15 ఏళ్ల క్రితము అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. ఈ ప్రభుత్వాల కాలంలో అడవుల పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే హెలికాప్టర్లు పెట్టడము, అడవుల్లో కొండలపైన అన్ని చోట్ల విత్తనాలు జల్లించే కార్యక్రమాన్ని చేపట్టేవాళ్ళు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న పర్యావరణ దినోత్సవం జరిగితే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి పర్యావరణ దినోత్సవం సందర్భంగా అడవులు నాశనం అయిపోతున్నాయి, అడవులను పెంచాల్సిన అవసరం ఉంది, అందుకని చెప్పేసి సీడ్ బాల్స్ దల్లుతాము, అడవులు విపరీతంగా పెంచుతామంటున్నారు. సామాజిక వన విభాగము నిర్వీర్యమైపోయింది. ఈ రాష్ట్రంలో సామాజిక వన విభాగానికి రూపాయి కేటాయించిన సందర్భం లేదు ఈ 12 ఏళ్ల నుంచి. ఎట్లా బాగుపడుతుంది? కనీసము ఒక మొక్క పెంచి స్కూల్లో ఉన్న ఒక విద్యార్థికి అందజేస్తే ఆ స్కూల్లోనన్నా 10 మొక్కలు నాటుతారు, రోడ్ల మట్టి 10 మొక్కలు నాటుతారు. ఇన్నేళ్ల కాలంలో మొక్కలు నాటిన సందర్భం లేదు. నీళ్లు లేవు, దాన్ని పోసేవాళ్ళే, పెంచేవాళ్ళు లేడు. ఇంటింటికి మొక్క నాటమంటున్నారు. ఇంట్లో మొక్క నాటితే ఏం నాటుతారు? ఆ రోడ్డు మీద 2 రోజులు నాటుతారు, 3వ రోజు ఎండిపోతే అది కొట్టి పడేసేస్తారు. కొద్దిగా పెరుగుతుండగానే కరెంట్ డిపార్ట్మెంటు, రోడ్లు మూవ్మెంటు మొత్తము ఈ తీగలు కట్టబోతున్నాయని మొత్తం కొట్టేస్తుంది. కనీసము నగరాలైనా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ ఏమైనా జరుగుతుందంటే అది జరగడం లేదు. నగరాల్లో కూడా ఆక్సిజన్ అందక నానాక అవస్థలు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నల్లమల అడవులు ఉన్నాయి, పూర్తిగా నాశనమైపోయినాయి. కృష్ణా నది నుంచి ఈ పక్క నుంచి ఆ పక్కకు టేకు, గంధము ఇట్లాంటి చెట్టాలు నరికి ముక్కలు ముక్కలు చేశారు. ఇలా శేషాచలం అడవులు ఉన్నాయి. ఎర్రచందనము నాడు నేడు ప్రజెంట్ కూడా ముక్కలు ముక్కలు చేసి అమ్ముకుంటూనే ఉన్నారు. ఏజెన్సీ ఏరియాలో అలాగే ఉంది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాను రాను పర్యావరణం సనగిలిపోతూ ఉంది. కనీసం సముద్రం అన్న బాగుంటే అది పొల్యూషన్ అయిపోయింది. టోటల్గా ఆక్సిజన్ అందని రోజులు వస్తాయని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు.